ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం వార్తలు చూద్దాం. ఓరుగల్లు అతలాకుతలం, భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఎడవైన సోషల్ మీడియా జర్నలిస్టులు తందు దొరికితే అడ్డగోలుగా సర్కారు మీద ఎక్కి సవారీ చేద్దామని చూసే ఆ యూట్యూబ్ జర్నలిస్టులు అంతా ఎడబన్నారు. వాడోడు వీడోడు లొట్టు మీద కాకుల తీరుగా మొత్తుకునేటోళ్ళు ఏమైపోయారు. సారే రావాలంటున్నారే అని పాట పాడుకుంటా వార్తలు చెప్పారు కదా. ఇదేనా మన సారీ చేసిన 10 ఏళ్ల పాలన? రియల్ ఎస్టేట్ దందాలతోని వరంగల్ పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. ఓ ప్లాన్ లేదు, పాడు లేదు, ఓ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వారేస్తే వలవల, గాలిస్తే గలగల అన్నట్టు తయారు చేసిండ్రు వరంగల్. 10 ఏళ్లలోనే అంత బాగు చేయాలంటే అయితదా అన్నటోళ్ళు కూడా ఉన్నారు. 10 ఏళ్లలో బాగుగాంది, 2 ఏళ్లు కూడా పూర్తిగాని కాంగ్రెస్ సర్కార్ ఎట్లయితది? ఒక్క వరంగల్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణాన్ని ఇట్లనే చేసిర్రు. రియల్ ఎస్టేట్ దందా, రిజిస్ట్రేషన్ల దందా, లంచాలు, మామూలు కమిషన్లకు కక్కుర్తి పడి ఆగమాగం చేసిండ్రు పట్టణాలను. ఇంత మంచి ఉద్దారకం చేసి ఇప్పుడు మాట్లాడే మాటలేంటి? రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్లాట్లు అమ్ముడు పోతలేవు, అంత ఆగమైంది అని పాత మాటలు మాట్లాడుతున్నారు.